దసరాకు మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షలు, రైతు భరోసా కింద ఎకరానికి 7,500 సాయం. గైడ్లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు. రైతు కూలీలకు సాయంపై త్వరలోనే గైడ్లైన్స్ వస్తాయట. రైతు కూలీలకు సంబంధించిన గైడ్లైన్స్ కూడా వస్తాయట. సో చూద్దాం ఒకసారి. ఏంది 2 స్కీములు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు కూలీలకు సాయం. ఒక ముఖ్యమైన అంశమే కాబట్టి మనం చదువుదాం. 4వ పేజీ కూడా. దసరాకు మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న సర్కార్. ఓకే, మొత్తం చదువుదాం మీకోసం. అభయహస్తం హామీలను రాష్ట్ర సర్కార్ ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది. దసరాకు మరో 2 స్కీములు పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏ 2 స్కీములు మీకు పనికొస్తాయి కావచ్చు చూడురి. రైతు భరోసా కింద ఎకరానికి 7,500 పెట్టుబడి మరొకటి. ఈ 2 స్కీములకు అవసరమైన నిధులు, లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన విధి విధానాలపై కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఆర్థిక సాయంపై కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఈ స్కీమ్ కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంతో పాటు గత సర్కార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా జర లబ్ధిదారులకు అందయ్యేది. ఇష్ట రీతిన అవి ఖరాబ్ అవుతున్న పరిస్థితి. ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్లు వెరిఫై చేసేందుకు అనుమతి కోరుతూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఫైల్ వెళ్ళింది. ఇకపై రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతులు, రైతు సంఘాలు, కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసి అక్టోబర్ లో రైతు భరోసా ప్రారంభిస్తున్నారు. మన దగ్గర డబ్బు లేదు కానీ ఇది దండోరా వేస్తున్నాం. త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసి అక్టోబర్ లో రైతు భరోసా ప్రారంభిస్తారు. దీంతో పాటు రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సహాయం పైన, రైతు కూలీలకు కూడా ఆర్థిక సహాయం చెప్పారు కదా, ఇచ్చిన వాడు నిలబెట్టినట్టు ఉన్నారు. చూద్దాం. ఇందుకోసం బడ్జెట్ లో ఫండ్స్ కేటాయించారు. మరి రైతు కూలీలు ఎట్లా గుర్తిస్తారంటే ఉపాధి హామీ బుక్ లో అవో చూసి రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తారా ప్రభుత్వం. జాగా లేని వాళ్ళకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు. దాని గురించి ఏం చెప్తుందో కూడా ఇందాము. దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లబ్ధిదారుల ఎంపికకు ఆఫీసర్ల గైడ్లైన్స్ ఇంకెన్ని రోజులు రూపొందిస్తారో నాకు అర్థమైతలేదు. ఇక సొంత ఇల్లు ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. సొంత జాగా లేని వాళ్ళకు ఇంటి స్థలంతో పాటు ఏమిస్తారట. సొంత జాగా లేని వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల సాయం ఇవ్వనున్నారు. ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష అదనంగా, 5 లక్షలు కాదు ఇందిరమ్మ ఇళ్ళకి, ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష అదనంగా ఇస్తారు. ఓకే, ఆ మొత్తం 6 లక్షలు వస్తాయి అన్నట్టు. ఇక నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల సాయం అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. గత మార్చి 11న ప్రభుత్వం భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. కాగా కాంగ్రెస్ అధికారులు మార్చిలో ప్రారంభం చేసి వరకు దిక్కు దివ్వలేదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 55 లక్షల అప్లికేషన్లు వచ్చినాయట. చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కావాలని చెప్పేసి 55 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. సీఎం రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. దీంట్లో కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలను జోక్యం ఎక్కువ చేసి దాన్ని రకరకాలుగా బోగర్ వ్యవస్థను అయితే తయారు చేయకపోతే మంచిది. కాగా ఇందిరమ్మ ఇంటిని కుటుంబంలోని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించిన తర్వాత, ఇది మంచి పనే, సమీక్షించి ఫైనల్ చేస్తారు. వార్డు సభలో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను జిల్లాలోని కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతను పరిశీలిస్తా. ఇప్పటికే పిఎం ఆవాస్ కింద ఈ ఏడాది 9 లక్షల ఇండ్ల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి ఎన్ని ఇండ్లకు అనుమతి రానుందో వివరాలు వస్తే ఈ స్కీమ్ ఇంకా ఆగు. కేంద్రం నుంచి ఎన్నిటికి అనుమతి వస్తుందో చూసి వీళ్ళు దీన్ని పెద్ద సంఖ్యలో పెట్టుకుంటారు. ఇది అందరు తెలిసిన ముచ్చట్టే.